ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఒక ఉన్నత స్థాయి బృందం ఏకంగా 5 రోజుల పాటు సింగపూర్ వెళ్ళి ఏం చేశారో ఎవరికీ తెలియదు. 5 రోజుల పాటు అక్కడి ప్రభుత్వాలతో సంప్రదింపులట. ఫైనల్గా రిక్త హస్తాలతో తిరిగి వచ్చిన తర్వాత మా సింగపూర్ పర్యటన విఫలమవడానికి జగనే కారణం, జగన్ చూసి వాళ్ళు భయపడిపోతున్నారు, మళ్ళీ జగన్ వస్తాడేమో అని చెప్పి అడుగుతూ ఉన్నారు అని చెప్పారు. జగన్ వేరే దేశాలను కూడా భయపెట్టించేంత బలవంతుడా అని చెప్పి మనం మొన్ననే చర్చించుకున్నాం. ఈ క్రమంలో ఈరోజు క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయ అంశాల మీద మాట్లాడారట. వాళ్ళ కరపత్రిక, వాళ్ళ రాజగృహ పత్రిక కనబడే దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా ఏం రాసుకొచ్చారో చూడండి. జగన్ ప్రభుత్వ నిర్వాకంతో సింగపూర్ ప్రభుత్వం భయపడిందని. జగన్ సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా భయపెట్టే అంత బలవంతుడా జగన్? తోపే జగన్ ఈ లెక్కన. భయపడిందని సీఎం చంద్రబాబు అన్నారట. సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని. ఏం నమ్మకం సడలింది, ఏం పునరుద్ధరించారు అది చెప్పాలిగా. చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగిందట. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారట. పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకు సింగపూర్ ప్రభుత్వం తేలిగ్గా అంగీకరించలేదన్నారు. పెట్టుబడుల సదస్సుకు రావాలి అంటే తేలిగ్గా అంగీకరించకపోవడం ఏంటి? వద్దరు రాదు. పెట్టుబడులు పెట్టాలంటే ఒక రకంగా సదస్సుకు వచ్చేందుకు కూడా కష్టపడాల్సి వచ్చిందా? ఇంతవరకు సింగపూర్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పెట్టుబడులు ఏంటివి? ఎక్కడెక్కడ పెట్టారు? సదస్సుకు వచ్చేందుకే వాళ్ళని ఒప్పించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందంటే వాళ్ళు రాకపోతే ఏమైంది? జనరల్గా పెట్టుబడుల సదస్సుకు వచ్చేందుకంట. ఇంకేం చెప్తాం? నెక్స్ట్ చూడండి. వైసీపీ హయాంలో సింగపూర్ వెళ్ళి మరీ అక్కడ మంత్రులను బెదిరించారట. మీరు విన్నది కరెక్టే, నేను చదివింది కరెక్టే. వైసీపీ హయాంలో సింగపూర్ వెళ్ళి మరీ అక్కడ మంత్రులను బెదిరించారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. భారతదేశంలోని ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని నడిపించే పార్టీ వేరే దేశమైన సింగపూర్ వెళ్ళి, అది కూడా సింగపూర్ వెళ్ళి అక్కడ మంత్రులను బెదిరించి ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? సాధ్యమా? అదే 2 దేశాల మధ్య వైరం కాదా? అది 2 దేశాల మధ్య సంబంధాల క్షీణత కారణం కదా అది? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పార్టీ వాళ్ళు వెళ్ళి సింగపూర్ వాళ్ళను బెదిరించారా? వాళ్ళు భారతదేశాన్ని కంప్లైంట్ చేయలేదా? పోనీ వీళ్ళు అక్కడ బెదిరించేసి తిరిగి వచ్చారా? వేరే దేశం పోయి బెదిరించేసి ఏమి ఇబ్బంది లేకుండా తిరిగి వచ్చేస్తారా? ఏందబ్బా మరి? అంటే జగన్ ఇంకేదో అమెరికా అధ్యక్షుడితో సమానమైన వ్యక్తి అయింది. ఇంకా సింగపూర్లోకి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వాన్ని బెదిరించి రావాలంటే, మంత్రులను బెదిరించారంటే మరి అదే కదా, ప్రభుత్వాన్ని బెదిరించినట్లు కదా. బెదిరించి రావాలంటే సింగపూర్ కంటే ఇంకేదో బలమైన దేశం కావాలి. అంత బలమైన వాళ్ళగా బెదిరించి పోలేరు. వీళ్ళ మాట వరుసకు అనుకున్నా కానీ అంతకుమించి బలమైన దేశానికి అధ్యక్షుడు కావాలి. అంటే జగన్ ఇంకా ఎంత బలమైన దేశానికి అధ్యక్షుడో మరి. అయినా జగన్ అంత బలవంతుడా? చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారుగా, వేరే దేశం వెళ్ళి బెదిరించారంట. అమ్మా ఏంది అబ్బా ఇవన్నీ? ఈడ మినిస్టర్లు వాళ్ళు ఇంటూ ఉంటారు కదా, వాళ్ళకేం అనిపించదా? ఏందబ్బా సింగపూర్లో ఎట్లా బెదిరిస్తారు? ఎవరిని బెదిరించారు? ఆ జైల్లో పోయిన అవినీతి మంత్రి ఏం పేరు, ఈశ్వరన్, అట్లాంటి వాళ్ళని ఏమన్నా బెదిరించారా? ఎవరినైనా కనుక సింగపూర్ వెళ్ళి ఏం బెదిరిస్తారండి స్వామి? కానీ చంద్రబాబు గారు చెబుతూ ఉన్నారు. ఏం చేస్తాం? వినాలి.